హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 44. ఆమెకు 2 అడుగుల దూరంలో ఉన్న చైర్‌లో అర్జున్ స్టైల్‌గా కూర్చుని బేబీని చూస్తున్నాడు. ముగ్ధ మనోహరమైన మోమును చూస్తుంటే మనసు తేలిక పడింది. నిద్రలో అమాయకంగా ఉంది. మూసిన కళ్ళు ఆల్చిప్పలా ఉన్నాయి. చక్కటి ముఖం, చెక్కిలి, నుదుటిన బాసికం, కళ్యాణ తిలకంతో పాపిట్లో కుంకుమ, లైట్‌గా జుట్టు చెదిరి బుగ్గన చుక్క, ఎర్రటి పెదవులు చాలా ముద్దుగా, అందంగా ఉంది. ఇక మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, నిండైన బంగారు హారంతో, చేతికి నిండుగా గాజులు, తలలో పూల జడ, పసుపు కంటే పచ్చగా మెరుస్తున్న మేని ఛాయతో చాలా అంటే చాలా అందంగా ఉంది చందు. బాబుకు లోలోపల ప్రేమ పొంగిపోతుందో ఏంటో గాని వెళ్ళి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అయినా సరే బేబీ కదల్లేదు. లిప్స్‌కు చిన్న షేకిచ్చాడు. ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచింది చందు. ఇక అతి దగ్గరగా ఉన్న అర్జున్ని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. డక్ ఐస్ అని కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు. వాట్ అర్జున్, ఏం చేస్తున్నారు అని వణికే గొంతుకుతో అరిచింది. క్యూట్‌గా ఉన్నావని కిస్ ఇచ్చా. నన్ను టచ్ చేయనని అగ్రిమెంట్‌లో సైన్ చేశారు. ఛ! అగ్రిమెంట్ వైస్‌గా ఫాలో అవ్వడానికి నేనేమైనా రామ్స్ అనుకున్నావా? నో నో స్ట్రెయిట్ ఫింగర్‌తో అంటూ క్రిష్ కన్నయ్య చాలామంది గోపికలతో రొమాన్స్ చేసే హీరో అని కళ్ళెగరేశాడు అర్జున్. నో, నేనొప్పుకోను. ఈ 10 మంత్స్ నేను చెప్పిందే వినాలి అని గట్టిగా అరిచింది. నో, నేను వినను. నాకు నచ్చినట్లుగానే నేనుంటాను. అన్నీ ముందే నీకు నీ బాబుకి చెప్పాను కదా అని అర్జున్ యారగెంట్ లుక్స్ విసిరాడు చందనకి. ఏంటి అర్జున్, మీరేనసలా ఇలా మాట్లాడుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను. మనం అసలు హోటల్లో ఏం మాట్లాడుకున్నాము? ఏం మాట్లాడలేదే అక్కడంతా అని ఆగిపోయాడు. పొగరుగా చెప్పి నాకు నచ్చినట్లుగానే నేనుంటాను. నిన్ను టచ్ చేయను. మరిప్పుడు చేసిందేంటి అని గట్టిగా అరిచింది చందు. అంతలా అరిచి హెల్త్ అప్సెట్ చేసుకోకు బేబీ. నువ్వు చెప్పినట్లే నేను వినాలి అంటే నువ్వు కూడా నేను ఏది చేస్తే అదే చెయ్యాలి. నేను నీ ప్రైవసీకి అడ్డు రాను. నువ్వు సేమ్ అని చైర్లో వెనక్కి వాలాడు. కోపంతో కంటి నిండా నీళ్లు నింపుకుని చూస్తుంది నిస్సహాయంగా చందు బేబీ. ఆమె కన్నీళ్లు చూసి మనసు చివుక్కుమంది అర్జున్కి. కానీ ఆ బాధ బయటికి కనిపించకుండా చేతులు జుట్టులోకి వేలు పోనిచ్చి ఒక్కసారి గట్టిగా పట్టుకుని వదిలాడు. ఏ చుప్, ఏడవకు, నాకు ఏడ్చేవాళ్ళంటే చిరాకు. ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. అందమైన ముఖం క్షణంలో ఎర్రగా మారేసరికి తట్టుకోలేక సమాధానం చెప్పకుండా గోడని చూస్తుంది చందు. 2 బుగ్గలు ఒత్తి పట్టుకుని అతని వైపుకు తిప్పుకుని చెప్పు, పెళ్లిరోజు ఎవరైనా ఏడుస్తారా అని అనునాయంగా కళ్ళు తుడిచాడు చూపుడు వేలుతో అర్జున్. అతని ప్రేమకు ఇంకా కన్నీళ్లు జలజల రాలాయి. ఏ పిచ్చి చందూజీ, ఏంటా ఏడుపు? మీరేనా ఇలా ఏడ్చేది? నాకు తెలిసిన బాస్ రౌడీ నన్ను ఏపుకు తినాలి గాని ఇలా ఏడవడం ఏంటో? బేబీలో మౌనం. సరే ఫేస్ వాష్ చేసుకునిరా, అత్తయ్యగారు లంచ్ తెస్తారు. ఇంతసేపు తినకుండా ఉంటే బేబీకి ఏదైనా అవుతుంది అని ఆమె ముందు నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు అర్జున్. అర్జున్ దత్తలా మాట్లాడుతున్నారు మీరు. ఎవరు మీరు? మా డాడీ ఇద్దరు వేరు అంటున్నాడు. నాకైతే ఇద్దరూ ఒకరే అని ఉంది అని అర్జున్ వెళ్ళే వైపే చూస్తూ అనుకుంటుంది చందు మనసులో. ఇక ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు అర్జున్. బాసికం తీశాడు. ఇక అర్జున్ అద్దంలో చూసుకుంటూ హెయిర్‌ని స్ట్రెయిట్ చేసుకుంటుంటే బేబీ అర్జున్‌ని చూస్తుంది. ఈ బక్కపిల్లేంటి నాకు సైట్ కొడుతుంది అని తన అందం మీద తానే దిష్టి పెట్టుకుని గర్వంగా ఫీల్ అయ్యి వెనక్కి తిరిగాడు. కంగారుగా తల తిప్పుకుంది చందు. నవ్వాడు అర్జున్. కోపంగా లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఇంకా అల్లరిగా నవ్వాడు అర్జున్. ఆ నవ్వు వినపడినట్లే వెళ్ళిపోయింది. అప్పుడే డోర్ లాక్ చేసింది శాంత. వచ్చి ఓపెన్ చేశాడు బ్రైట్ స్మైల్తో అర్జున్. నాన్నా, లంచ్ అని అంది. ఆకలిగా ఉంది అత్తయ్యగారు. బేబీకి కూడా అని అనగానే లోపలికొచ్చి బెడ్ మీద పెట్టింది. నిగిత కర్రీసు, పెరుగు పట్టుకొచ్చింది నవ్వుతూ. సర్వ్ చేస్తాను నాన్నా అని శాంత అంటే, నో థాంక్యూ, మీరు వెళ్ళండి అత్తయ్యగారు, మేము చూసుకుంటామని అన్నాడు. సరే అని తల ఊపారు ఇద్దరూ. వదిన ఏదన్నా వాష్రూమ్ అని చూపించాడు. మీరంతా కూడా లంచ్ చేయండి మావయ్యగారు, పిన్ని వాళ్ళు అంటే నిగిత పేరెంట్స్ కూడా అని అన్నారు అదే నవ్వును మెయింటైన్ చేస్తూ. సరే అని అత్తాకోడళ్ళు నవ్వుతూ బయటికి వెళ్ళారు. ఇక ఫేస్ వాష్ చేసుకుని నీరసంగా బయటికి వచ్చింది చందు.
ఇక అర్జున్ బెడ్‌నే డైనింగ్ టేబుల్‌లా మార్చి అన్ని డిషెస్ అన్నీ అక్కడ సర్దాడు. ఇద్దరి కోసం 2 ప్లేట్లలో పెట్టాడు. బాస్‌చి కమ్మని పిలిచాడు. అతన్ని కాదనలేక పైగా ఆకలి కదా వచ్చి కూర్చుంది. అతనే స్వయంగా అన్ని ఐటెమ్స్ వేసి ఆమె చేతికిచ్చాడు. గప్‌చుప్‌గా తీసుకుని తింది. అది తన కోసం చేసిన ఫుడ్‌లానే ఉంది. లెమన్ రైసు, చింతపండుతో చేసిన రైసు, పచ్చి పులుసు, వెజ్ బిర్యానీ, రైతా కూడా పుల్లగా ఉంది. ఇక మ్యాంగో రైసు, పెరుగు చాలా వరకు పుల్లగా ఉండే ఆనియన్స్‌తో కూడా పోపు పెట్టినవే. వెల్లుల్లి ఫ్లేవర్‌తో పోపు అంటే చాలా ఇష్టం బేబీకి. వామిటింగ్ అవుతున్నాయి. కరెక్ట్‌గా ఇలాంటి మెనూనే అర్జున్ దత్త బేబీ కోసం డైలీ పంపుతున్నాడు. అర్జున్‌ని అనుమానంగా చూస్తూ తింది బేబీ. ఇటు అర్జున్‌కి కూడా అస్సలు పులుపు నచ్చదు. కానీ బేబీ కోసం ఇష్టంగా తింటున్నాడు. ఒక్కో ముద్దకు ఒక్కో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ పైకి కనబడకుండా తింటున్నాడు. ఇద్దరూ సైలెంట్‌గా తింటుంటే అర్జున్ ఫోను వైబ్రేట్ అయ్యింది. అది బెడ్ మీద నుండి బేబీ సైడ్ ఉంది. ఫోను లెఫ్ట్ హ్యాండ్‌తో అందుకుని ఒక్క చూపుతో ఫోన్‌ని చూస్తూ దాని మీద నెంబర్ చూసింది. మై స్వీటార్ట్ అని ఉంది. ఆ నెంబర్ ఎవరిదోనని డౌట్‌గా అర్జున్‌కి ఇస్తుంది. అతని వైపు చూస్తుంది. ఆమె జెలసీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంజాయ్ చేస్తూ లిఫ్ట్ చేసి అవతల వారి వాయిస్ వినపడదు కదా! అల్లరోడు కావాలనే చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నాడు చందన ఎదురుగా. "ఆ! అవునా డార్లింగ్? ఆ! ఓకే మా! తప్పకుండా. రేపు నైటా? ఓకే. గ్యాప్ ఇచ్చి ఓరగా బేబీని చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా" అని హస్కీ టోన్‌లో అంటుంటే ఇరిటేట్ అవుతూ ఫాస్ట్‌గా తినేసింది. పలబారబోయి అని దగ్గుతూ ఉంటే ఫోను చేది కాంచి ఆమె తల మీద కొట్టాడు లెఫ్ట్ హ్యాండ్‌తో. ఇద్దరూ బుద్ధిగా తినేశారు. బయట నిఖిల్ అన్నదానం కోసం చెప్తూ ఉంటే పొట్టిపాప బుద్ధిగా వింటుంది. పక్కనే ఉన్న నిక్కీ పేరెంట్స్ కూడా నిఖిల్ మాటలు విన్నారు. అర్జున్ దత్త మా కొడుకు లాంటివాడు. ఇప్పుడు ఈ దేశంలో కోట్ల మంది కడుపులు నింపి అందరికీ దేవుడయ్యాడు అని వెంకట్రావు అంటున్నాడు. రాముకి ఆ మాటలు వింటుంటే కోపం నశాలానికి అంటింది. ఎంటనే రాము అందుకుని అంత నమ్మిన కొడుకులాంటివాడి మాట కాదని ఆ అర్జున్ దత్త ఎనిమి అయిన ఈ అర్జున్ పట్వారికి హెల్ప్ చేశారు కదా! ఎందుకు నమ్మక ద్రోహం అన్న రాము మాట పూర్తి కాకముందే భారతి అందుకుని మీ అంత నమ్మక ద్రోహం అయితే చెయ్యలేదు కదండీ అన్నయ్య గారు అని అంది. రాము కోపం ఇక నశాలానికి అంటింది. కోపంగా భారతి ముందుకొచ్చాడు రాము. ఎంత ధైర్యం ఉంటే నన్నే అంత దానవయ్యావా నువ్వు? అనడానికి ధైర్యం కాదు నోరు అని ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. అప్పుడే శాంతి వచ్చింది వారు ముందుకు. ఇకేమీ మాట్లాడలేక కోపంగా గుడిలోకి వెళ్ళాడు రాము. అందరూ లంచ్ చేశారు. అలసట కారణంగా ఇక వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళమని అర్జున్‌కి కాల్ చేశాడు నిఖిల్. తిన్న వెంటనే అలసిపోయిన దేహం, ఆకలి తీరడంతో హాయిగా బెడ్ మీద బొజ్జుంది బేబీ. ఆమెకెదురుగా చైర్‌లో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చుని ఫోన్ చూస్తూ బేబీకి సైట్ కొడుతున్నాడు మన హీరో అర్జున్. బావగారు వెళ్దామా అని వినయంగా వినబడింది నిఖిల్ వాయిస్. ఓకే అని రిప్లై ఇచ్చి వెయిట్ చేయని అన్నాడు బేబీని చూస్తూనే. ముద్దుగా ఉంది. ఫోన్ కట్ చేసి ఆమెకు కిస్ చెయ్యాలని అనిపిస్తుంది. ఆ కోరికను కష్టంగా అణచుకుని చందుని పిలిచాడు. బద్ధకంగా లేచింది. ఏంటి అర్జున్ గారు? వెళ్దాం జీ ఇక్కడే కాపురం పెడదామా? కాపురం అని అంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అదే బట్ మీతో చేసేంత ధైర్యం లేదులే మేడం రండి అని బయటికి వస్తూ ఉంటే తను కూడా ఫ్రెష్ అయ్యింది. డోర్ ఓపెన్ చెయ్యగానే పద్మావతి లోపలికి వచ్చి థింగ్స్ అన్నీ సర్దింది. బయటకొచ్చారు న్యూ కపుల్స్. అందరూ మురిపెంగా చూస్తున్నారు. ఇద్దరూ పక్కన నడుస్తూ ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంది జంట. వాళ్ళను చూసిన శాంత, నిఖిల్ మనసు తేలికపడింది. చిరంజీవన్నా అని అరుస్తూ అర్జున్ పక్కకు వచ్చింది. ఆమె తల నిమిరాడు. తిన్నావా? తినేశానన్నా. నువ్వే అన్నదానం చేయించావంటగా? చాలా మంచి పని. అందరూ నువ్వు చల్లగా ఉండాలని దీవించారు. తెలుసా అని ఎగ్జైట్ అవుతూ అని అంది నిఖిత. అయితే మీ అన్నను ఫ్రిడ్జ్‌లో పెట్టు. పదేటి 100 సంవత్సరాలైనా చల్లగా అచ్చం ఐస్ క్యూబ్‌లా ఉంటాడు అని గొణిగింది బేబీ. అది అన్నా చెల్లెలు విన్నారు. బేబీని గుర్రుగా చూశారు ఇద్దరూ. తగ్గేదేలే అనుకుందో ఏమో కానీ పొగరుగా ఇద్దరినీ చూసింది. మరి ఇది ఫ్రెండ్స్ వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.